అందరికీ నమస్కారం. 2024 జూలై మాసం 27వ తేదీ శనివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కుంభరాశి వారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మొహమాటాన్ని దరిచేయనీయవద్దు. ఆర్థిక పరంగా జాగ్రత్తలు అవసరం. దైవబలం కాపాడుతుంది. మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. ఉత్తమ భవిష్యత్తు ఏర్పడుతుంది. ఆనందంగా పనిచేస్తారు. వ్యాపారంలో ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు. మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సమయానికి సహాయం చేసేవారు ఏర్పడడం, సమయానుకూలంగా ముందుకు సాగి పెద్దల ఆశీర్వచనాలు ఏర్పరచుకుంటారు. మీ యొక్క రంగాలలో బాగా శ్రమిస్తారు. వ్యాపారంలో శుభ ఫలితాలు ఏర్పడడం, అవసరానికి తగినటువంటి సహాయం లభిస్తుంది. నిరాశను దరిచేయనీయవద్దు. అధికారులతో జాగ్రత్త వహించాలి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసేవారు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి. శాంతంగా మాట్లాడాలి. ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరి. మీరు చేయని పొరపాటుకు బాధ్యత పడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఆర్థికపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు. ఆవేశాలకు పోకూడదు. శ్రమ తగ్గుతుంది. అదేవిధంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఆనందంగా పనిచేస్తారు. చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితంగా నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థిక పరంగా జాగ్రత్త వహించాలి. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. చక్కటి ప్రణాళికతో గొప్ప భవిష్యత్తును సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే నెరవేరడం, ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కార్యసిద్ధి ఏర్పడుతుంది. మనో ఉల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రేష్టమైనటువంటి ఫలితాలు వెలువడడం, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్తు కోసం సంబంధించినటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. అదేవిధంగా విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవబలం అనుకూలిస్తుంది. చేపట్టే పనిలో విజయాన్ని సాధిస్తారు. కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అధికారుల వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సిద్ధిస్తాయి. ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. బంధువుల సహకారం ఏర్పడుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన, బంధుమిత్రుల నుంచి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు ఏర్పడడం, విందు వినోద కార్యక్రమాలలో పాల్గొని ఆనందంగా గడుపుతారు. సంతాన విషయాలు సంతృప్తిని ఇస్తాయి. ఇంటా బయట కీలక నిర్ణయాలను తీసుకుంటారు. వృత్తి వ్యాపార వ్యవహారాలు అనుకూలత ఏర్పడుతుంది. పాత సంఘటనలను గుర్తు చేసుకుంటారు. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగమున ఆశించినటువంటి మార్పులు ఏర్పడడం, విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగడం, కీలకమైనటువంటి పనుల్లో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభపడతారు. వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అదేవిధంగా నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగినం, బంధువుల నుంచి శుభ కార్యక్రమాల ఆహ్వానాలు అందడం, సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది. వ్యాపారంలో వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది. నూతన అవకాశాలు అందడం, మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించి సమస్యల నుంచి బయటపడతారు. ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది. అదేవిధంగా విశేషమైనటువంటి ఫలితాలను ఏర్పడిన
బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు. కొన్ని విషయాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల ఆహ్వానాలు అందినం. ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగినం. నిరుద్యోగులకు శుభవార్తలు అందినం. ధనలాభం ఏర్పడుతుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చినం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.